బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆఫీసులకు నోటీసులు అతికిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఏపీలో పలు జిల్లాల్లో నిర్మాణంలో వైసీపీ ఆఫీసులు ఉన్నాయి. అయితే వాటన్నిటి కూడా అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారన్న ఒక ఆరోపణ విషయంలో నోటీసులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటీసు ఇస్తున్న పరిస్థితి. ఎక్కడైనా గుంటూరులో నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీస్ని కూల్చివేశారు. తర్వాత విశాఖలోని వైసీపీ ఆఫీస్కు నోటీసులు కూడా అంటించారు అధికారులు. ఇక నెల్లూరులో కూల్చివేస్తామని ఇప్పటికే నోటీసులు వారం రోజుల్లో సమాధానం చెప్పాలని కూడా ఇవ్వడం జరిగింది. ఇక విశాఖ, అనకాపల్లితో పాటు రాజమండ్రి, నెల్లూరు, అనంతపురంలో నిర్మాణాలు ఆపివేయాలని ఆదేశించారు అధికారులు. నిన్న ఉదయమే తాడేపల్లిగూడెంలోని వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని నిర్మాణ దశలోనే రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసింది. సిఆర్డీ అధికారులు దానికి సంబంధించి పలుమారు నోటీసు ఇచ్చినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే ఈ యొక్క నిర్ణయానికి వాళ్ళు తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా వైసీపీకి వరుస షాక్లు ఎదురవుతున్నాయి. పెద్ద ఎత్తున అక్కడ వైసీపీ ఆఫీసు నిర్మాణం విషయంలో అధికారులు వెంటనే అక్కడ నోటీసులు ఇవ్వడం కావచ్చు, అక్రమ కట్టడాలుగా గుర్తిస్తున్నారు. ఎక్కడికక్కడ వైసీపీ ఆఫీసులకి నోటీసులు అతికిస్తున్న పరిస్థితి. ఏకంగా అనకాపల్లిలోని వైసీపీ ఆఫీస్ని కాపు భవనంగా మారుస్తామన్నారు కొనతాల రామకృష్ణ. సో ఏదేమైనా కూడా కొంత చర్చనీయాంశం అవుతోంది వైసీపీ ఆఫీసుల విషయంలో. జనసేన, టీడీపీ కూటమి చాలా పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతోంది. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే వైసీపీలో పార్టీ చేసినటువంటి అక్రమ కట్టడాలన్నీ కూడా కూల్చివేస్తామంటూ కూడా గతంలోనే వాళ్ళు చెప్పడం జరిగింది. అనుకున్నట్టుగానే వైసీపీ కార్యాలయాన్ని కూడా అక్రమంగా నిర్మించారంటూ కూడా చూస్తున్నాం. సో ఆర్టీ స్క్రీన్ మీద చూస్తున్నారు మీరు లెఫ్ట్ సైడ్ బాక్స్లో. నిన్న జేసీబీ ప్రొక్లైన్ల సహాయంతో తాడేపల్లిగూడెంలోని వైసీపీ ఆఫీస్ నిర్మాణ దశలో ఉండగానే కూల్చివేయడం జరిగింది. అది అక్రమ కట్టడంగా రాష్ట్ర ప్రభుత్వం వివరణిస్తూ మాట్లాడడం జరిగింది. సిఆర్డీ అధికారులు ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేశారు. వినప్పటికీ ఎటువంటి సమాధానం దొరకకపోయేసరికి కూల్చివేయడం జరిగింది. ఇక అనకాపల్లి, విశాఖ, నెల్లూరు, గుంటూరులకు సంబంధించి వైసీపీ కార్యాలయాలకు కూడా నోటీసులు అంటిస్తున్నారు. సుధాం ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి కృష్ణమోహన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో వరుసగా వైసీపీ ఆఫీసులకి నోటీసులు అంటించడం కావచ్చు, ప్రధాన కార్యాలయాన్ని కూల్చివేయడం కావచ్చు, ఇది రాజకీయ కక్షపూరితమైనటువంటి చర్య అంటూ వైసీపీ అభివర్ణిస్తోంది. సో అప్డేట్స్ ఏంటి? ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే నోటీసులు అంటిస్తున్నారు చాలా కార్యాలయాలు కూడా. వాటి మీద ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? వాటికి సంబంధించి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? మన మొత్తం మీద వైసీపీ కార్యాలయాలకైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటీసులు ఇచ్చే ప్రక్రియ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో ఇదైతే శరవేగంగా నిర్మిస్తున్నారు. వీటన్నిటిని కూడా ప్రభుత్వ స్థలాలు కొన్ని లీజుల పేరు మీద, కొన్ని వివిధ రకాల స్థలాలని, పార్కుల్లో కొన్ని స్థలాలని, వీటన్నిటిని కూడా అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారనేది వీరికి ప్రభుత్వం చెప్పారు. ప్రధానంగా చూసుకుంటే విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి, నెల్లూరు, అనంతపురం కార్యాలయాలని ఆపేయాలని నోటీసులు కూడా ఇచ్చారు. వారం రోజుల లోపల ఈ వ్యవహారాన్ని పూర్తి కూడా కంప్లైంట్ చేయాలని కంప్లైంట్ చేయాలి. మీరు నోటీసులు ఇవ్వకపోతే ఖచ్చితంగా వీటన్నిటిని కూడా కూల్చివేస్తామని చెప్పి ఇదే వ్యవహారం మీద జడ్జి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతోంది. జగన్ వ్యవహారం మీద నారా లోకేష్ ఒక ట్వీట్ కూడా చేశారు. జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీ తాత రాజారెడ్డి జాగీరా, వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా ₹1000 నామమాత్రపు లీవుకి 33 ఏళ్లు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్లు కడుతున్నావు. ఈ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు చెంచు స్థలాలు వచ్చాయి. నీ విలాసాల ప్యాలెస్ లో నిర్మాణం అయ్యే 500 కోట్లతో 25,000 మంది పేదలకు ఇల్లు కట్టి వచ్చు. ఏంటి ఈ ప్యాలెస్ల పిచ్చి? మీ ధనదాహానికి అంతు లేదా అంటూ నారా లోకేష్ ట్వీట్ చేసిన పరిస్థితి. అంటే దీంట్లో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి, విజయనగరం జిల్లాకు సంబంధించి, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అలాగే కాకినాడ, పశ్చిమ గోదావరి, పల్నాడు, అనకాపల్లి, బాపట్ల, కృష్ణా, తిరుపతి, అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ నెల్లూరు, అలాగే సత్యసాయి, అన్నమయ్య, నెల్లూరు, శ్రీకాకుళం, ఏలూరు, వీటన్నిటికి సంబంధించిన నిర్మాణాలు ఏమైతే వస్తున్నాయో వీటన్నిటికి సంబంధించి వ్యవహారంలో ఫోటోలతో సహా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు మనకు అనుకున్నమాట ఈ అన్ని ప్యాలెస్లు కూడా అయోధ్య రామరెడ్డికి సంబంధించిన ర్యాంపీ సంస్థ మాత్రమే నిర్మిస్తుంది.
లీజులకు సంబంధించి కూడా ఎకరా ₹1,000 నామమాత్రం లీజులు తీసుకుని దాదాపుగా 33 ఏళ్ల లీజు స్థలాలను ఆక్యుపై చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం. కనీసం ఆ లీజుకి సంబంధించి గవర్నమెంట్ కి కట్టాల్సిన 14 లక్షల రూపాయలు కూడా కట్టకుండా పూర్తిగా డబ్బులు కట్టకుండా నిర్మాణాలు స్టార్ట్ చేశారు అనేది ప్రభుత్వం చెప్తోంది. వారం రోజుల లోపల నోటీసులకి రెస్పాండ్ కాకపోతే తదుపరి చర్య మేము ఏం చేయాలో ఆ చర్య తీసుకుంటామనే ప్రక్రియకి రాష్ట్ర ప్రభుత్వం మనోజ్. కృష్ణమోహన్, ఇది ఒక రాజకీయ కక్షపూరిత చర్యగా భావించాలి, లేదంటే నిజంగానే అక్రమ కట్టడాలకు సంబంధించి జరిగింది అనుకోవాలి? ఎందుకంటే అక్రమ కట్టడాలు కనుక అయ్యి ఉంటే కనుక అధికారులు మొదట్లోనే కొంత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందనో, లేదంటే ఏదేమైనా కూడా కొంత నిలువరించే ప్రయత్నం చేసి ఉండాల్సింది. కానీ ప్రభుత్వంలో నుంచి వైసీపీ పార్టీ పక్కకు వెళ్ళంగానే వెంటనే తక్షణమే ఇటువంటి చర్యలకు పాల్పడడం అనేది, ఏకంగా డిమాలిషింగ్ చేయడం అనేది ఈ రాజకీయ కక్షపూరితం అనుకోవాలా, లేదంటే వాళ్ళ చట్టం తన పని తాను చేసుకుపోతున్న ఒక రకంగా రాజకీయాలు మాట్లాడుతున్నాయి అనుకోవాలా? మనోజ్, దీంతో రాజకీయ కక్ష ఎందుకు అవుతుంది? ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి కనీసం లీజుకు సంబంధించిన డబ్బులు కూడా కట్టకుండానే డెఫినెట్ గా వాళ్ళందరూ ప్రతి జిల్లాలో 33 లీజులు 33 ఏళ్ల పాటు లీజులు తీసుకొని వ్యవహారం నడిపించారు. అంటే ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఎవరు దాన్ని పట్టించుకోలేదు. మరి అదే అధికారులు ఈ రోజు కూలుస్తున్నారు కదా, అదే అధికారులు ఈ రోజు ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఎందుకు కూలుస్తున్నారు అంటే వాళ్ళకి తెలిసి కూడా ఆ ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకోలేదు కాబట్టి ఈ వ్యవహారాన్ని కొంత నడిపారనేది చాలా స్పష్టంగా అర్థం. అంటే ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్తుంది, ₹1000 నామమాత్రంతో ₹1000 తీసుకుని 33 ఏళ్ల పాటు, అంటే ఇందాక చాలా క్లియర్ గా వ్యవహారంలో నారా లోకేష్ మాట్లాడితే చెప్తున్నారు. 500 కోట్ల రూపాయలతో కలిపి అంటే 42 ఎకరాలు దాదాపుగా ఈ ఆఫీసుల నిర్మాణం కోసమే 42 ఎకరాల్లో ఈ ఇల్లు కడుతున్నారు అనేది టీడీపీ చాలా గట్టిగా మాట్లాడితే నారా లోకేష్ కూడా ఇప్పుడే ట్వీట్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే ఓకే, ప్రభుత్వం ఒక దగ్గర నిబంధనలను కట్టి మొత్తం ప్రతి జిల్లాలో కట్టున్న దాని మీద నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా కట్టారు. హైకోర్టు స్టే ఇచ్చిందని చెప్తున్నా, హైకోర్టు ఒక్క స్టే ఇచ్చిన ఒక్క అంచనా పెట్టుకుని ఈ నిర్మాణాలు అయితే కొనసాగాయి, పూర్తి కూడా అయిపోయినాయి. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో తాళ్యతుల్లాగా కట్టిన పరిస్థితిని అయితే మనం చూస్తాం. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ నిర్మాణ వ్యవహారంలో మాత్రం టీడీపీ చాలా సీరియస్గానే రియాక్ట్ అవుతుంది. అన్ని పార్టీ కార్యాలకు కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. మనోజ్. రైట్ కృష్ణమోహన్, ఇక వైసీపీకి వరుస షాక్లు ఎదురవుతున్నాయి. వైసీపీ కార్యాలయాలకి ప్రభుత్వ అధికారులు నోటీసులు అంటిస్తున్నారు. అక్రమ కట్టడాల విషయంలో కేవలం ప్రభుత్వ స్థలాల్లోనే వైసీపీ కార్యాలయాలు ఎక్కువ శాతంగా ఏర్పాటు చేసి ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అనకాపల్లిలోని ఒక చోట 1 ఎకరా సుమారుగా 2 ఎకరాలు, ఇన్ఫ్యాక్ట్ సుమారు 2 ఎకరాల స్థలాన్ని కేవలం ₹1000 మాత్రమే లీజ్కి ఇస్తూ 33 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ ప్రభుత్వం నేరుగా అందజేసింది. ఎటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కానీ ఎటువంటి పర్మిషన్స్ కూడా లేవు. సో అటువంటి అక్రమ కట్టడాలని ప్రభుత్వ అధికారులు ఇప్పుడు కొంత కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తాడేపల్లిగూడెంలోని వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని కూల్చివేశారు. విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, గుంటూరు లాంటి ప్రాంతాల్లో వైసీపీ కార్యాలయాలకి వరుసగా నోటీసులు అంటిస్తున్నారు ప్రభుత్వ అధికారులు. అక్రమ కట్టడాలన్నింటినీ కూడా వాళ్ళు డెఫినెట్గా వాటి విషయంలో సమాధానం కనుక ఇవ్వకపోతే వాటిని కూల్చివేస్తామంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇక వైసీపీ కార్యాలయాలకు సంబంధించి ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇవ్వడం కావచ్చు, లేదంటే తాడేపల్లి గూడెంలోని ప్రధాన కార్యాలయం కూల్చివేసే అంశంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ ప్రముఖులు ఏ రకంగా మాట్లాడుకున్నారో చూద్దాం. ఈరోజు తెల్లవారుజాన 5 గంటలకి ఏం కొంపలు మునిగిపోతున్నాయని చెప్పేసి పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేయడం అనేది హీనమైన చర్య. నిజంగా ఇలాంటి చర్యల్ని గవర్నర్ తీసుకుపోతాం. ఈవెన్ అవసరమైతే రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తాం. ఇలాంటి అరాచక పాలన ఇలాంటి కొనసాగకూడదు. ఇది భారతదేశం, మనం ఎంతో స్వేచ్ఛ గాలి నీరు పీల్చుకునే ప్రదేశం. ఇలాంటి
పరిపాలనలో మనం భారతదేశంలో ఒక నియంత్రణ రాజులాగా పరిపాలించి హిట్లర్ లాగా పరిపాలన చేసే ముఖ్యమంత్రిని ఎవరు చూడలేదు. ఇదన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీంట్లో రాబోయే రోజుల్లో మేము హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పోయే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఇమ్మీడియట్గా గవర్నర్, రాష్ట్రపతి అన్ని పేపర్ క్లిప్పింగ్స్ చూసి దీని మీద తగు చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అక్రమ కట్టడం అనేది ఎక్కడ లేదు. పర్మిషన్ తీసుకున్నాం, విఎల్టీ ట్యాక్స్ కట్టినాం, అన్నీ కట్టినా కూడా హైకోర్టులో కూడా అన్ని సబ్మిట్ చేసి ఇచ్చినా కానీ వాళ్ళు కూల్చడం అనేది హీనమైన చర్య. ఒక పక్క మా అడ్వకేట్స్ అందరూ దీనికి పర్మిషన్స్ ఉన్నాయి అని చూపించినా కానీ తెల్లారుజామున ఎవరూ లేనప్పుడు చేయడం అనేది చాలా దారుణం. ఇలాంటి పరిపాలన ఇలాగే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఇలాంటి అరాచకాలు జరుగుతాయో ఆలోచన చేసుకోవాలని ప్రజలందరూ కూడా గమనించాలి. కొత్తూరు నరసింగరావుపేట అనకాపల్లి మండలంలో అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వంలో పేలా గోవింద్ సత్యాన్ గారు ఎమ్మెల్యేగా ఉంటుండగా ఇక్కడ కొంత స్థలాన్ని కేటాయించి ఎకరా 75 సెంట్లు కాపు సామాజిక భవనాన్ని నిర్మించాలి. ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి కాపులకి మేలు చేయాలి. వాళ్ళ పెళ్లిళ్ళకైనా, కథా కార్యక్రమాలకైనా, శుభకార్యాలకైనా, లేదంటే ఆ పిల్లలు పై ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, ఉద్యోగరీత్యా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆస్తుల కింద కొంత ఉండడానికైనా రూములు కూడా పెట్టి చేయాలని ఒక 50 లక్షల రూపాయలు కూడా నిధులు మంజూరు చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇంతగా ఈ ప్రభుత్వం కాపుల గురించి ఎంత చేసాం అంత చేసామని ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులు ఈరోజు ఇదే స్థలంలో అవి పాత ఇచ్చినటువంటి మంజూరులన్నీ కూడా పక్కకు పెట్టి ఇక్కడ ఒక భవనాన్ని నిర్మిస్తా ఉన్నారు. ఆ భవనం పోని ప్రజలకు ఉపయోగపడే ప్రజాభవనం అయితే సంతోషించి ఉండేవాళ్ళం. కానీ ఒక పార్టీకి సంబంధించినటువంటి భవనాన్ని కట్టుకున్నారంటే అది మిక్కిలి హేయమైనటువంటి విషయం. సిగ్గుపడాలి. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కాపులు సామాజిక వర్గం మీద ప్రేమ అభిమానం ఉండుంటే